బంగాళదుంప కుర్మా. ఇది చపాతీ, పులావ్, బిర్యానీ ఎందులోకైనా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి, జీడిపప్పు, ఒక పెద్దులపై, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకొని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఇంకొక గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని అందులో చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించుకొని వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి వేయించుకోండి. అందులో తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోండి. కలిసిన తర్వాత ఇందులో మిక్సీ జార్లో నీళ్లు పోసేసి ఆ నీళ్లు పోసేసుకోండి. మనకి తగినంత కారం వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం, చూసుకొని వేసుకోండి. బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని పచ్చివే వేసేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్లు పెరుగు. ఇవి ఫ్రోజన్ పచ్చి బఠానీ అండి, త్వరగా ఉడికిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసాను. తగినంత కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. అంతే, మనకి కూర రెడీ అయిపోయింది.